సంచలనంగా మారిన సంధ్యా థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్ చేసిన 10 తప్పులు. తొక్కిసలాటలో మహిళ మృతి తర్వాత అల్లు అర్జున్ వైపు నుండి జరిగిన 10 తప్పులు. పాయింట్ నెంబర్ 1. మహిళ మృతి తర్వాత అల్లు అర్జున్ చేసిన చర్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఒక ప్రాణం పోయినందుకు అల్లు అర్జున్ కి బాధ లేదు అని ఆరోపణలు చేస్తున్నా ఇది ప్రశ్నగా తప్పు. అల్లు అర్జున్ తన అభిమానులను ప్రేమిస్తాడు. ఒక సాటి మనిషి తొక్కిసలాటలు చనిపోవటం ఆయనకు కూడా బాధ కలిగించేదే. ఆ కుటుంబానికి సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రమాదం మాత్రమే, ట్రూలీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ పీరియడ్. అయినా ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ చేసిన చర్యలు చాలా మందికి అసహనాన్ని కలిగించాయి. ఇది ఆయన వ్యక్తిత్వం, అనాలోచిత నిర్ణయాల వల్ల వచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ చనిపోయిన మహిళ గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పుష్ప బ్రాండ్ ప్రమోషన్ షర్ట్ వేసుకుని రావటం విమర్శలకు దారితీస్తుంది. పోలీస్ ఆయన ఇంటికి వచ్చినప్పుడు కాఫీ తాగుతూ అహంకారంతో ప్రవర్తించడం కూడా ప్రజలకు నచ్చలేదు. కోర్టులో ఆయన లాయర్ చేసిన వ్యాఖ్యలు, పోలీస్ కూడా హీరోను చూడటానికి బాల్కనీలో ఉన్నారు అనే మాటలు అసహ్యకరంగా ఉండటమే కాకుండా బాధితులకు అవమానం కలిగించాయి. పాయింట్ నెంబర్ 3. బెయిల్ వచ్చిన తర్వాత ఇంట్లో ఉండకుండా బయట లాన్ లో బల ప్రదర్శన చేయటం ఆయన మీద నెగిటివ్ ప్రచారాన్ని పెంచింది. రాజకీయ నేతలు కూడా ఈ ఘటనను ఉపయోగించుకుని ఆయనపై మరిన్ని విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కేటీఆర్ ట్వీట్ మరియు రాజకీయ వర్గాల విమర్శలు ఈ వ్యవహారాన్ని మరింత ముదిర్చాయి. పాయింట్ నెంబర్ 4. పోలీసులు తొక్కిసలాటం తగ్గించడానికి అల్లు అర్జున్ ను వెళ్లిపోమని చెప్పినా ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే ఉండటం పెద్ద తప్పుగా కనిపించింది. చివరికి డీసీపీ బలవంతంగా తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. దీని గురించి అల్లు అర్జున్ చేసిన నాకు విషయం తెలీదు అనే వివరణ చాలా మందికి అసంతృప్తినిచ్చింది. పాయింట్ నెంబర్ 5. ప్రధానంగా ఈ ఉదంతంలో అనేక పొరపాట్లు జరిగాయి. ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు, పోలీసుల పట్ల ప్రవర్తన, కోర్టులో లాయర్ చేసిన జోకులు, ఆల్ దీస్ యాక్షన్స్ పెయింటెడ్ అ నెగటివ్ ఇమేజ్ ఆఫ్ ది స్టార్. బహిరంగంగా ఇంటి ఆవరణలో బల ప్రదర్శన చేయడం కూడా సమస్యను మరింత పెంచింది. రాజకీయ నాయకుల విమర్శలు మరియు సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ఈ వ్యవహారాన్ని మరింత దుష్ప్రచారానికి గురిచేశాయి. పాయింట్ నెంబర్ 6. అంతేకాక పోలీసు సూచనలు పాటించకుండా ప్రేక్షకుల భద్రతను పట్టించుకోకపోవటం అనాలోచిత చర్యగా విమర్శలకు గురైంది. పోలీసుల రిక్వెస్ట్ ను పట్టించుకోకుండా రాత్రి 12 గంటల వరకు అక్కడే ఉండటం, ఆ తర్వాత తరలించాల్సిన పరిస్థితి రావటం ప్రజల్లో వ్యతిరేకత కలిగించింది. పాయింట్ నెంబర్ 7. ఇంత జరిగినా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆయన తండ్రి అల్లు అరవింద్ చేసిన మా అబ్బాయి సినిమాను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అనే వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ప్రతికూలంగా మార్చాయి. ఈ ఘటన అల్లు అర్జున్ పబ్లిక్ ఇమేజ్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. పబ్లిక్ రిలేషన్ స్ట్రాటజీలో చేసిన అనేక తప్పులు, రియాక్షన్స్ లో వచ్చిన అనవసరమైన వ్యాఖ్యలు ఆయన విశ్వసనీయతను దెబ్బతీశాయి. ఈ రోజు సోషల్ మీడియా రంగంలో చిన్న తప్పులను కూడా ప్రజలు పెద్దగా విశ్లేషిస్తారు. అలాంటి తరుణంలో ఇన్ని తప్పులు చేయటం, పై చర్యలు సరిపోవు అనే అభిప్రాయం కలిగించింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని రుజువు చేశాయి.